నారీ నారీ నడుమ మురారీ నారీ నారీ నడుమ మురారీ. అక్కడే అలజడి మత్తుగా తడబడి మెత్తగా జతబడి పట్టెను కౌగిలి ఒక వంక పెట్టెను చెత్తి నెలవంక. ఎక్కడో అలికిడు అక్కడే అలజడి మత్తుగా తడబడి మెత్తగా జతబడి పట్టెను కౌగిలి ఒక వంక పెట్టెను చెత్తి నెలవంక. ఈ గాలిలో ఎక్కడో అలికిడి అక్కడే అలజడి మత్తుగా తడబడి మెత్తగా గతబడి చెక్కిలి గుంటలు ఒక వంక చక్కిలి గింతలు ఒక వంక ఈ కాస్తకే ఎందుకు. చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా ఒయ్యారి ఒయ్యా ఒయ్యా ఒయ్ ఒయ్యారం సయ్యందయ్యా ఒయ్యారి ఒయ్యా ఒయ్యా ఒయ్యయ్యారే తస్సాదియ్యా మరి కొంచెం అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా హే చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా. Hey, hi. Hello. How are you? Yeah, I'm fine. నీకు ఒకటి తెలుసా, నేను కొత్త ఫోన్ కొనుక్కున్నాను 25K. కొంతమందిలా డబ్బా ఫోన్లు ఏం వాడట్లేదు. హాయ్. యా, ఐమ్ ఫైన్. నీకు తెలుసా, నేను మా బాయ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. ఎలా వచ్చానో తెలుసా? స్కూటీ మీద. కొందరిలా బస్సుల్లో ఆటోల్లో రాను నేను. ఒసే సాంబార్ మొక్కుందానా, ఏంటి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు? నువ్వేమైనా స్కూటీ కొన్నావా లేకపోతే ఎవరైనా బక్రా చేతి కొనిపించావా? కూరలో కుల్లిపాయల కోసం పానీపూరి పార్సల్ కట్టించుకునేదానా? పోవే ఇడ్లీ మొహం దానా, అవి నీ బుద్ధులే, నావు కాదు. ఎవరి దగ్గర నొక్కేసావే ఆ సెల్? నీ ఇడ్లీ మొహానికి టచ్ ఫోన్ కొనే సీన్ ఉందా? తడబట్లు ఐరన్ చేసుకుని వేసుకునేదానా? హే, నీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా, ఎక్కడ కొన్నావు? థ్యాంక్ యూ. నీ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది, నాకు నేర్పించవా? థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ ఇలా కలిసి ఉండడం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.
మన ముగ్గురం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి. మనం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. నేను ఎప్పుడు హ్యాపీగా చూసుకుంటాను, నిన్నే కాదు తనని కూడా. ఇదిగో మీకోసం ఏం తెచ్చాను తెలుసా? ఏంట్రా, దానికేమో డైరీ మిల్క్ ఫ్రూట్ నట్ తెచ్చావు, నాకేమో 5 స్టారా. ఒకసారి 5 స్టార్ తిని చూడు, చాలా బాగుంటది. తిన్నావంటే మై మర్చిపోతావు. ఆహా, నేను ఇది తిని మై మర్చిపోతే నువ్వు దాంతో చెక్కేద్దామానా? అయ్యయ్యో, నేను అలా అనలేదురా. నువ్వు కూర్చో, చెప్తాను. కూర్చో. పెద్దాన్ని కోపడిపోతాను. నువ్వు ఆగు. చూడు, నువ్వు జిడ్డులా ఎప్పుడు గోల్ చేస్తావని నీకు ఇది తెచ్చాడు. ఏమంటావు ఇప్పుడు? నేను జీడిపప్పులాగా అందంగా ఉంటా కాబట్టి నాకు ఫ్రూట్ నట్ తెచ్చాడు. ఏంటి, నువ్వు జీడిపప్పులా ఉంటావా? నీకు అంత సినిమా లేదు. నీకు అంత లేదు. నువ్వు ఎక్కువ చేయక. ఏంటిది? ఇప్పుడే కదా అందరం హ్యాపీగా ఉందాం అనుకున్నాం, ఎంతలోనే కొట్టేసుకుంటున్నారు. చిచ్చే, అయినా ఎన్ని అనుకున్నాను మనందరం కలిపి హ్యాపీగా ఉందామని. మీరేమో ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ టు సుధీర్. అవును, ఏంట్రా బిగ్ స్క్రీన్ హీరోయిన్ లా ఉండే నన్ను వదిలేసి షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ముఖం పెట్టుకుని ఉంటది, దానికి ఫస్ట్ ఐ లవ్ యూ చెప్తావా? ఏంటి చపాతీ మొఖం దానా, షార్ట్ ఫిల్మ్ అది ఇది అంటున్నావేంటి? ఒక్కసారి వెళ్ళి మొహం మిర్రర్ లో చూసుకో. సంపూర్ణేష్ బాబు కూడా చూసి జడ్చుకుంటాడు. పళ్ళు ఎక్కిలించడం ఆపు ముందు. ఆహా, మరి నీకు చూపించడానికే మార్నింగ్ కోల్గేట్ యాక్టివ్ తో బ్రష్ చేసుకుని వచ్చాను. ఏ కనిపించట్లేదా? ఆ తెలుస్తుంది, డ్రైనేజ్ కంప్ మొత్తం నీ నోట్లోనే. పేల్చిలకి చచ్చిపోతున్నాం. ముయ్యి. ఏంటి నన్ను నోరు మూసుకోమంటున్నావు? నువ్వే నోరు మూసుకో. నువ్వు చాలా ఎక్కువ చేస్తావు. నువ్వు కూడా చాలా ఎక్కువ చేస్తున్నావు. చాలా ఎక్కువ చేస్తావు. నేను ఎక్కువ చేస్తున్నానా? నువ్వే ఎక్కువ చేస్తున్నావు. ఆపండి. అవ్వు అసలు ఆడవాళ్ళేనా మీరిద్దరు? అసలు మాట్లాడండి. ఎప్పుడో ఎవడో లైఫ్ నేను చెడగొట్టినట్టున్నాను. ఇదిగో ఆ పాపం మీ ఇద్దరు రూపంలో నన్ను చుట్టుకుంది. చిచ్చే. అది కాదు బంగారం. అవును, మీరు చెప్పింది నిజమే. అది అన్నట్టు బందిపోకులనే ఉంటుంది. ఇది అన్నట్టు నీ చుట్టూ ఎప్పుడు డ్రైనేజ్ పంపాను. ఏంట్రా మమ్మల్ని అంటున్నావు? లెగరా, నువ్వు ముందు లేకు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంట్రా ఎక్కువ చేస్తావు? ఏంట్రా మీద మీద పడుతున్నావు? నువ్వు అక్కర్లేదు, నీ లవ్వు అక్కర్లేదు. వీళ్ళిద్దరూ నన్ను తిట్టేసి మధ్యలో ఎదవని చేసేసి నన్ను చితక్కొట్టేసి వాళ్ళ దారి నన్ను వెళ్ళిపోయారా. అయినా బాలయ్య గారు అన్నట్టు ఏ జనరేషన్లోనైనా ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తే ఆడి పని నారి నారి నడుమమురారే. అయినా ఈ జనరేషన్లో ఒక్క అమ్మాయిని లవ్ చేసిన, ఇద్దరు అమ్మాయిని లవ్ చేసిన ఆడికి ఒకే ఒక్క దారి, సూసైడ్. ఎరా, నీకు ఈ లవ్ అవసరమా? హ్యాపీగా బైక్ ఉంది, జేబులో డబ్బు ఉంది, చేతిలో సెల్ ఉంది, హ్యాపీగా నీ బతికేదో నువ్వు బతకుండా నీకు ఈ లవ్ అవసరమా? పైగా నీ ముఖానికి ఒకరు చాలంటే ఇద్దరు కావాలా? చావు, నీకు ఇంక ఇదే దిక్కు, చావు. బాబు దేవుడా. ఎవరు ఎవరు నువ్వు? ఏం బ్రదరు, చనిపోవాలనుకుంటున్నావా? లేదు భయ్యా, కింద లోయల్లో తుప్పల్లో రాజమౌళి గారు బాహుబలి కోసం
ప్రభాస్కి అనుష్కకి మధ్య రొమాంటిక్ సీన్ తీస్తుంటే ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చాను. అర్థమైంది భయ్య నీ ఫ్రస్ట్రేషన్. పెళ్లిలో ఆపండి అనే సౌండ్ ఎంత చిరాకుగా ఉంటుందో, చనిపోయేవాడిని కూడా నువ్వు చనిపోతున్నావా అని అంటే అంతే చిరాకుగా ఉంటుంది బ్రదరు. అక్కడ కూడా అంతే మరి. ఇంత తెలిసినోడివి ఎందుకు అడిగా గురు? కొన్ని అలా కుదిరిపోతాయి బ్రదరు. కుదిరిపోతాయి. చీనా బతుకు చావడానికి కూడా ధైర్యం చాలట్లేదు. ఇక్కడ ఎక్కి నించుంటాను, తోసేస్తావా గురు? అమ్మో, నువ్వు దూకేస్తే సూసైడు, నేను తోసేస్తే మర్డరు. నా వల్ల కాదమ్మా. అయినా ఎందుకు భయ్య చావాలనుకుంటున్నావు? అక్కడ కూడా అంతే మరి. ప్రేమ కోసం గురు. ప్రేమ 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 కోసం చావాలనుకుంటున్నావు బ్రదరు. అక్కడ కూడా అంతే మరి. ప్రేమ కోసం కాదు భయ్యా, ప్రేమించినందుకు చచ్చిపోతున్నాను. అటువైపు ఇటువైపు కాదు, ఇటువైపు కాదు ఇటువైపు కూర్చొని మాట్లాడుతున్నాడు. చెప్పు బ్రదరు. అయినా ఈ అమ్మాయిలు టెర్రరిస్టుల కంటే చాలా డేంజర్ భయ్యా. టెర్రరిస్టులు కూడా పాయింట్ బ్లాంక్లో గెన్న పెట్టి సెకండ్లో చంపేస్తారు. కానీ అమ్మాయిలు ఉంటున్నారే, గుండెల మీద గెన్న పెట్టి ఇన్ని చంపాలా వద్దా, ఇన్ని చంపాలా వద్దా, చంపాలా వద్దా, ఇన్ని చంపాలా వద్దా, చంపాలా వద్దా, చంపాలా వద్దా. రోజు చావును పరిచయం చేస్తారు భయ్యా. రోజు ఆ ట్రైలర్ చూసే కన్నా నా చావుతో క్లైమాక్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అయినా మనం ప్రేమిస్తే వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు కదా బ్రదరు. అవునా? అవును. అమ్మాయిలకు చాక్లెట్ ఇస్తే తీసుకొని తినేయడం వచ్చి తప్ప కనీసం నువ్వు తింటావా అని చిన్న ముక్కని పెడతారా? బెటర్. అలాంటిది అమ్మాయిలకు లవ్ చేయడం వచ్చి నువ్వు చెప్పకపోయా, ఎవడైనా వింటే నిజం అనుకున్న అలా మోసపోతారు. అలా కాదు బ్రదరు, ఇక్కడ ఒక దేవుడు అన్నాడు, చనిపోయే వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేసి గిఫ్ట్స్ కూడా ఇచ్చి పంపిస్తున్నాడు. నా ప్రాబ్లం కూడా ఇప్పుడే సాల్వ్ చేసి పంపాడు. అదేంటి? ఎన్నో రోజులు తపస్సు చేసి జుట్టు గడ్డం పెంచుకొని చేతులు చెంబు కర్ర పట్టుకొని కూర్చుంటే గానీ దేవుడు ప్రత్యక్షం అవ్వడు కదా. నువ్వేంటి ఎలా చెప్తున్నావు? నీ నెట్వర్క్ ఏంటి? 4G. మరి నెట్టే 4G వచ్చేసింది బ్రదరు. దేవుళ్ళు అడ్వాన్స్ అవరా బ్రదరు? కొత్త కొత్త బ్లెస్సింగ్స్ తో, కొత్త కొత్త స్కీములతో దేవుళ్ళు హల్చల్ చేస్తున్నారు. మనుషులకి బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. మాట కంటే వేగంగా చూపు వెళ్తుంది, మనుషుల కంటే వేగంగా దేవుళ్ళు ప్రత్యక్షం అవుతున్నారు. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇది ఎక్కడో చెప్పు గురు, ప్లీజ్ ప్లీజ్, నేను వెళ్తాను. ఎక్కడి నుంచి పైన స్ట్రైట్ గా వెళ్తే కమైక రాయి ఉంటుంది. ఆ కమైక రాయి మీద కూర్చొని చమైక అని పిలిస్తే ఆ చమైక దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అమాయక. అదేంటి కమైక రాయి మీద చమైక దేవుడా? అదేం దేవుడు? నేను ఎప్పుడు వినలేదా. అందుకే దేవుళ్ళు కూడా కొత్త రెమెస్ పెట్టుకొని రాక్ చేస్తూ వాళ్ళ భక్తులను ఇంకొక వైపు షిఫ్ట్ అవ్వకుండా చూసుకుంటున్నారు. అందరూ బాగానే డెవలప్ అయ్యారు, నేనే ఇలా ఉండిపోయాను అనమాట. ఎలాగైనా సరే ఆ చమైక దేవుడి దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని గిఫ్ట్లు తెచ్చుకోవాలి. థ్యాంక్స్ గురు, నా జీవితానికి మళ్ళీ ప్రాణం పోసావు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అవును, ఇప్పుడు వచ్చినోడు చావడానికి వచ్చాడా, నన్ను కాపాడడానికి వచ్చాడా? తూకేసి ఉంటాడు. అయినా నాకు లైఫ్ చాలా లైఫ్ తీసుకోవడం ఏంటి, పిచ్చి కాకపోతే. ఓం చమైకాయ నమః, 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 ఓం చమైకాయ, 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 ఓం చమైకాయ నమః, ఓం చమైకాయ నమః, ఓం.
ఇదేంటి ఈరోజా? ఇంత టైం అయిపోయిందేంటి? 4 రోజుల వారిని. అయినా దేవుడు లేడు, చమైక లేదు, కమైక లేదు. చ ఆ చెప్పినోడు దొరకాలి, అప్పుడు చెప్తాను. ఇదొకటి, దేవుడు వస్తాడు అనుకుంటే ఈగలు వస్తున్నాయి. చిచి, ఆ చెప్పినోడు దొరకాలి. ఇదొకటి, దేవుడు లేడు, ఎవడు లేడు, ఆ చెప్పినోడు దొరకాలి. సచ్చాడు, సచ్చి బతికిపోయాడు. ఇక్కడెవడరా? చిచి కాదు, ఆ చెప్పినోడు నాకు దొరకాలి. అని చెట్టు కట్టేసి కొట్టేస్తాను. అడేమో కమైక అన్నాడు, చమైక అన్నాడు, ఆఫర్లు అన్నాడు, బ్లెస్సింగ్ అన్నాడు. రేపెళ్ళిన ఇదే సీన్ రిపీట్ అవుద్దేమో. ఐడియా, ఆ చిక్లీ చమేళ్ళు ఇద్దరికి సారీ చెప్పి కాంప్రమైజ్ చేసుకోవడం బెటర్. సౌండ్ ఏంటి? ఏదో ఏడుపులా ఉంది. ఏం లేదులే, పొద్దునుంచి తిరుగుతున్నాను కదా. టైంలో ఎవడరా? ఎవడా రాయ్? ఎవడు ఎవడు లేడే?
నేను వచ్చేసా. ఇదిగో ఈరోజు అంతా నీతోనే. ఎక్కడికి వెళ్దాం చెప్పు, ఫుల్ తిరిగేద్దాం. అవును, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మన అనసూయ ఉంది కదా, ఊరు వెళ్ళిందంట. 3 days వరకు రాదంట. నేను తను చాలా మిస్ అవుతున్నాను రా. ఏంటి ఏం మాట్లాడవు? సర్లే, నీకు తెలుసా నైట్ నాకు రూమ్లో చుక్కలు కనిపించాయి. ఏవో సౌండ్స్ వినిపించి ఏదో దెయ్యం నన్ను వెంటపడినట్టు. ఎవరికి చెప్పుకో, భయపడి చచ్చాను. అవును, నీకు దెయ్యాలంటే భయమా? ఏం మాట్లాడుతున్నావు? దెయ్యాలంటే నాకు భయమా? ఆ భయానికే భయం పుట్టేస్తాను నేను. అయినా ముందు వాల్యూమ్ పెంచానుకో, ఆ స్పీకర్లు పత్తలైపోతాయి. అయినా పగల నా ముందుకు వచ్చే ధైర్యం లేక చీకట్లో వచ్చి భయపెట్టావు. అదే నా ముందుకు రమ్మను పాడించేస్తాను. ఏంటి మాట్లాడుతుంటే మొక్కలకి నీళ్ళు పోస్తావు? మొక్కలకి నీరేయడానికి ఏమైనా అమ్మాయి అనుకున్నావారా? బాబ్జీ అవడే రేష్మి, ఏంటి ఎలా ఉన్నావు? వెళ్ళు, రెడీ అవురా, వెళ్ళు. బొమ్మలి చెల్లి అమ్మాలా? రాజుగారి గెత్తాలం ఏంటి? నా దగ్గర నా బండితనం మాత్రమే ఉంది. హే సుధీర్, వచ్చేసావా? ఏంట్రా బైక్ కిస్ నాకిస్తున్నావు? నేను గాని డ్రైవ్ చేయాలా ఏంటి? పో, నేను చేయను. ఈ రోజు నువ్వు డ్రైవ్ చేస్తున్నా, నీ బ్యాక్ ను కూర్చొని నేను డ్రైవ్ ఎంజాయ్ చేస్తాను. ఏంటి ఓకేనా? వామ్మో వామ్మో వామ్మో, ఏంటిది? కమలాసన్ మించిపోతున్నారా బాబు యాక్టింగ్? అమ్మో, ఏం మాట్లాడితే ఏమవుతుందో. ఏం లేదు, నేనే డ్రైవ్ చేస్తాను. వెళ్దాం. నాకు ఇంకే తాళం గురించి తెలీదు. ప్లీజ్ రష్మి, ఒక భయపెట్టుకు. సారీ చెప్పే కదా. బయటికి వెళ్దాం. లేదా ముందు నిన్నే కదా అడిగాను, మీట్ అవుదామని. రాయంటే బాబు, రాయంటావు, తాళం అంటావు. ఇది నాతో ఆడేసుకుంటుంది. అయినా ఇది నన్ను చంపేసేలాగుందిరా బాబోయ్. ఎక్కడికి పారిపోతున్నావురా? లవ్లో ఉంటే ఒళ్ళు తెలియదా మీకు? ప్రేమించుకుని మీరు మీ కోపం ఉంటే మీరు చూసి మధ్యలో చెప్పు. రాయగోలు ఏంటి తల్లి? అయినా నైట్ నుండి నాకు ఈ దెయ్యాల టార్చర్ ఏంటి? ఎవరికైనా లవర్ టార్చర్ ఉంటుంది, లేకపోతే పేరెంట్స్ టార్చర్ ఉంటుంది. నాకేంట్రా బాబు ఈ దెయ్యాల టార్చర్? చిచి. ఇంకోసారి కంటిన్యూస్ సంపుడే చూపించేస్తాను. You bloody fools! ఈ ప్లేస్ ఏంటి? నేను ఎప్పుడు చూడలేదే, చాలా కొత్తగా ఉంది. నైట్ నుంచి ఏమవుతుంది? రష్మి ఎందుకు అలా ప్రవర్తించింది? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాను? సో ఊరెళ్ళడం ఏంటి? భయమే నన్ను తినేస్తుందా, లేకపోతే నిజంగా ఏదో జరుగుతుందా? అయినా నన్ను భయపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉందిలే. ఎవరు మీరు? ఎవరు మీరు? అసలు మీకు ఏం కావాలి? మాకేం కావాలి చెప్పు, దానిలో ఉంది. ఈ రక్తం ఇస్తావా మాకు, తాగుతాం.
నువ్వు భలే హ్యాసంగా ఉన్నావు. నాతో వచ్చే నేను హీరోగా చేస్తాం. ఎవరు మీరు? దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి. మీరు నన్ను హీరోని చేయడం కాదు, నా ముందుకు వస్తే నేను హీరోనో విలనో ఆటోమేటిక్గా మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు నేను మిమ్మల్ని రమ్మని పిలిచానా? అయినా నేను పిలిచిన దేవుణ్ణి, దెయ్యాలు కాదు. ఏం చేస్తాం, జనం పెరిగిపోయింది, గాడ్స్ ఏమో తక్కువైపోయారు, మీ ప్రాబ్లమ్స్ ఏమో ఎక్కువైపోయాయి. అందుకోసమే మీ జమైకా గాడ్ మమ్మల్ని పంపించారు. అయినా దేవుడు ఎందుకు ఆత్మలను పంపిస్తాడు? ఎరా నాకన్నా ఎదవాడు దొరకలేదురా నీకు? ఏం చేస్తాం, చెప్పాం కదా గాడ్స్ ఎక్కువ లేరని. అందుకే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి గాడ్స్ ఏం చేశారంటే కొన్ని మంచి యాక్టర్ని సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇంటర్వ్యూ చేసి రికార్డ్ చేసుకుంటున్నారు. అలానే మమ్మల్ని ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని నీ దగ్గర పంపారు. అయినా దెయ్యాలకి ఇంటర్వ్యూ ఏంట్రా? మీకు కానీ దెయ్యం పట్టిందా ఏంటి? ఓహో, మీరు ఆల్రెడీ దెయ్యాలే కదా. ఏం చేస్తాం గురూజీ, కాంపిటీషన్ అలా ఉంది మరి. అయినా ఇక్కడే ఉద్యోగాల కోసం కొడేసుకుంటున్నాం, పైగా చచ్చిన తర్వాత కూడా ఉద్యోగం కోసం కాంపిటీషన్ ఏంట్రా బాబు? మీ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తాం, మీ లవ్ కోసం మేము హెల్ప్ చేస్తాం గురూజీ. నాకు మీ సాయం వద్దురా బాబు. అబ్బాయిని కదా, ఎవడో ఏదో చెప్తే నిజం అనుకుని దేవుణ్ణి రమ్మని పిలిచాను. అలా అన్నా గురించి అక్కడేమో సీనియర్ దయ్యాలు మంచి బట్టలు వేసుకుని అమ్మాయిలు పడేస్తున్నారు. మా దగ్గర అంత బడ్జెట్ లేదు. ఇప్పుడు నీ లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం అనుకో, శాలరీ పెరుగుతుంది, లవ్ లో ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే మేము కూడా అమ్మాయిలు పడేసుకుని కొత్త కాస్ట్యూమ్స్ కొనుక్కుని డాన్స్ వేస్తాం. అయినా దెయ్యాలు కొత్త కాస్ట్యూమ్ ఏంటి, సాంగ్ ఏంటి, శాలరీ ఏంటి? బాబోయ్ నా వల్ల కాదు. మళ్ళీ ఎక్కడికి వచ్చాను రా? ఏంటి అంత చీకటిగా ఉంది? ఏంటి వెలుతురు? ఇదేదో తలుపులాగా ఉందే. వామ్మో, ఈగలైపోయి దెయ్యాలైపోయి. ఇప్పుడు ఈ తలుపులు ఎవడ తగులుతాడో ఏంటో. చాలా దూరం నుంచి వస్తున్నాను, అసలు ఎక్కడున్నాను ఏంటి ఏం అర్థం కావట్లేదు. కొంచెం వాటర్ ఇస్తారా? రండి లోపల కూర్చోండి, వాటర్ తీసుకొచ్చేస్తాను. ఇదిగో భయ్యా వాటర్. అది కాదు, వీళ్ళెవరు? వీళ్ళ ఫోటో ఎక్కడ ఉందేంటి? అదేంటి బాస్, అప్పుడే మర్చిపోయావా? వాళ్ళు చనిపోయి 2 months అవుతుంది. ఇంతకుముందే కదా వీళ్ళని కలిసాను. చనిపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు ఏమైంది భయ్యా?
ఆ రోజు నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి నా బండిని గుద్దేశావు. నువ్వు తెలియక చేసిన పొరపాటు వల్ల 2 ప్రాణాలు పోయాయి. లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కానీ అదొక లవర్స్ విషయంలోనే జరగాలి. పక్కవాడి ప్రాణం పోయేంత గుడ్డిగా ఉండకూడదు. నన్ను క్షమించు భయ్యా. మనం హ్యాపీగా ఉండడానికి ఇంతకు ముందు ఎప్పుడో మనకి తెలుసో తెలియకో ఒక కేర్లెస్ థింగ్ చేసి ఉంటాం. దానివల్ల మనకే బ్యాడు జరగదు. కానీ 2 అమాయకుల ప్రాణం పోవడానికి బాధ్యుండి అయ్యాను భయ్యా. మనం హెల్మెట్ వేసుకునేది ఎవరైనా వచ్చి మనకి యాక్సిడెంట్ చేసేస్తారేమో అనే భయంతో వేసుకుంటాం. అదే హెల్మెట్ ఎదుటివారు వేసుకుని అదే అర్థం వస్తుందని గుర్తించలేకపోయాను భయ్యా. ఎవరైనా మనకి యాక్సిడెంట్ చేసేస్తారేమో అన్న భయం ఉంటుంది భయ్యా. అదే మన వల్ల ఎదుటివాడు యాక్సిడెంట్ కాకూడదని గుర్తించలేకపోయాను భయ్యా. ఈరోజు కేవలం నా వల్ల ఈరోజు 2 ఫ్యామిలీస్ బాధపడుతున్నాయి. 2 కళలు చెదిరిపోయాయి. కేవలం నేను మాత్రమే చేసి నా వల్ల జరిగిన తప్పని. ఈరోజు నుంచి నా వల్ల ఏ ఫ్యామిలీ బాధపడకూడదు, ఎవరి కళ చెదిరిపోకూడదు. కానీ ప్రాణం వల్ల ఇంకొకటి ప్రాణం కాపాడడానికి ఉపయోగపడతాను తప్ప మరొకటి ప్రాణం తీయడానికి ఉపయోగపడదు. నన్ను క్షమించు భయ్యా. సారీ భయ్యా. నన్ను క్షమించు. రియల్లీ సారీ భయ్యా. సారీ.